శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరియు రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వలన కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధన స్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం మాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 310 రోజుల పాటు గురువు అందించే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం పరిశీలించినప్పుడు, ప్రస్తుతం ఈ 310 రోజులు కూడా గురువు పునర్వసు నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా ప్రస్తుతం గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు అయితే పునర్వసు నక్షత్రంలో ఉండడం వల్ల గురువు యొక్క సొంత రాశులైనటువంటి ధనుస్సు అలాగే మీనం ఈ రాశుల యొక్క ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కన్యా రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితం వస్తుందో ఆ ఫలితం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వృషభ రాశి వారికి రాబోయే ఆగస్టు 12 నుంచి జూన్ 18 మధ్యలో అంటే 310 రోజులు చాలా కాలంగా ఆగిపోయినటువంటి ముఖ్యమైనటువంటి పనులు, అలాగే మీ జీవిత ఆశయం, మీరు దేనికైతే సాధించాలి, ఏదైతే మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నారో ఆ ఫలితాన్ని మీరు 100% సాధించడం జరుగుతూ ఉంటుంది. దానికి కేవలం మన వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహంతో పాటు మనం చెప్పిన పీరియడ్ అంతా కూడా శని కూడా లాభస్థానంలో ఉంటూ కొద్ది రోజుల పాటు ఈ గురువు మీద కోణ దృష్టి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల కూడా జాతకుడి యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేరడం జరుగుతుంది. అది ఏంటన్నది కొద్ది డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు మరి ముందుగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అటు అష్టమాధిపతిగా ఆకస్మిక ధనలాభాన్ని, పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి సంపాదించుకోవడం, దూరమైనటువంటి బంధువులు కొంతకాలం పాటు మీకు దూరంగా ఉంటూ అసలు మాట్లాడలేకుండా ఎక్కడో విదేశంలోనో చాలా ప్రాంతంలో ఉన్నవారు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఏమైనా ఉంటే తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కొంతకాలం పెళ్లి ప్రయత్నాలు చేస్తాం, ఏదో కారణం వల్ల ఆగిపోతూ ఉంటాయి, దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారన్నమాట. అంటే గురువు ఏ భావంలో ఉంటే ఆ భావం పెంచుతాడు అనుకున్నాం కదా, కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. సో దీనివల్ల మీ కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి కలవడం వల్ల అది సంతానం వల్ల అవ్వచ్చు, మీకు సంతానం అవ్వచ్చు, పిల్లల పెళ్ళి అవ్వచ్చు, ఇవన్నీ జరగడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. గురువు ధనకారకుడుగా ధనాన్ని, సంతానకారకుడుగా సంతాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు లాభాధిపతి ధనం అంటే మనం
ఏదైనా పని చేసినప్పుడు కొంత లాభాన్ని ఆశిస్తూ ఉంటాం. అటువంటి లాభాన్ని ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా ఒక ప్రైజ్ మనీ లాంటిది కూడా అవ్వచ్చు. మొత్తం మీద ఆర్థిక పరంగా బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే అక్కడ శని భగవానుడు ఉన్నాడు కదా మనకి, గురువు యొక్క రాశి మీనరాశిలో. దానివల్ల ఏమిటంటే శని యొక్క ఫలితాలు 9, 10 అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి మాని ఉంటే ఆ ఉద్యోగం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ విదేశ ప్రయత్నాలు, విదేశ వ్యవహారాలు చాలా వరకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మరి పంచమ స్థానం. పంచమ స్థానం వల్ల ఏంటి విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ప్రేమ విషయాల్లో కొంతవరకు సక్సెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 2లో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే 2, 6, 10 అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు. దానివల్ల ఉద్యోగపరంగాను వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని బాధ్యతలు ఏవైతే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లల్ని చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇటువంటి బాధ్యతలు ఏమైనా ఉంటే ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. దాంట్లో మళ్ళా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు 3వ స్థానానికి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం మీద ఉచ్చులోకి రావడం వల్ల మీకు మళ్ళా ఈ కొత్త ఫలితాలు అంటే కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, దూరమైన మిత్రులను కలుసుకుంటారు, మంచి గురువు లభిస్తాడు. అలాగే మీరు ఒక హోదాలో ఉంటే, ఒక ఉపాధ్యాయుల్లో ఉంటే మంచి ప్రయత్నాలు, మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఏదైనా మీ యొక్క ప్రోగ్రెస్కి అటు ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏదైనా మీ యొక్క వ్యక్తిగత డెవలప్మెంటు, ఇంప్రూవ్మెంటు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ప్రయాణాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం, ఎస్పెషల్లీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం, ఏదైనా గురువు వృషభ రాశి వారికి ఈ రాబోయే 310 రోజులు వారి యొక్క జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని, ఆర్థిక వ్యవస్థని సంపూర్ణంగా మార్చడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే గురువు మనకు ఫలించాలంటే మనం మంచి నడవడికతో ఉండి, మంచి ఆలోచనలతో పూర్తిగా భగవంతుడి మీద భారం వేస్తే 100% మంచి ఫలితాలు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన నడవడిక, మన మంచి ప్రయత్నం ఉన్నప్పుడే మరి గురుగ్రహం మనకి సహకరించి మమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు, మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల
అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.